తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా మరొక వివాదం తెర మీదకు వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ వేదికలలో తిరుమల దేవస్థానం మాజీ చైర్మన్ అని వాడుకోవటాన్ని తప్పుపడుతున్నారు సాధువులు. అలాగే సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు అట్లూరు నారాయణరావు ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన అట్లూరు నారాయణరావుతో మా ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా కల్తీ నెయ్యి విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అదే ఇంకొకటి తెరపైన వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు వివాదం కూడా ఒక తెరపైనకి వచ్చింది. ఆ వివాదం ఏమిటి, వారిద్దరి మధ్య ఏమి జరిగింది అన్నది అసలు వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు కరుణాకర్ రెడ్డి వర్సెస్ ఇప్పుడు అట్లూరి నారాయణరావు అంటే ఇప్పుడు తెరపైన ఒక సంచలనం రేపించే విధంగా అయితే అసలు వార్తల్లో తెరపైకి వచ్చింది. అసలు ఏంటంటారు మీ ఇద్దరిది వివాదం? అందరికీ నమస్కారం అండి. ఇందులో ముఖ్యంగా ఎవరైతే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వైసీపీ టైంలో కానీ కాంగ్రెస్ టైంలో కలిపి టోటల్గా ఒక 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా చేయడం జరిగింది. ఈ టీటీడీ చైర్మన్ గా చేసిన తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయాక కూడా ఆయన టీటీడీ మాజీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ చైర్మన్ అనేటువంటి ఆ టైటిల్ ని వాళ్ళ యొక్క వైసీపీ సోషల్ మీడియాలోను వైసీపీ ప్రోగ్రామ్స్ లోను ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించడం మంచిది కాదు, కరెక్ట్ కాదు, మంచి సాంప్రదాయం కాదు అని మేము ఏపీ సాధు పరిషత్ తరపున గౌరవాధ్యక్షుడిగా నేను, అధ్యక్షుడిగా శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి, మా సాధు సంతులు అందరం ఆయనకు ఒక విన్నవించాం. ఏమని, మీరు ఈ టీటీడీ మాజీ చైర్మన్ అనేటువంటి టైటిల్ ని మీ సోషల్ మీడియా అంటే రాజకీయంగా దీన్ని ఉపయోగించొద్దండి, మీరు ఇమ్మీడియట్ గా దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఆయనకు అప్పీల్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఆయనకు అప్పీల్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఈ రెండు సంవత్సరాలు దాటిపోయింది. వైసీపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చి వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి అయినా కూడా ఆయన అది కంటిన్యూగా వాడుతున్నారు. అలా వాడకూడదని మేము ఈ మధ్య పిలుపునిచ్చి తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ అలాగే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన కొన్ని అనవసర వ్యాఖ్యలు చేయడం వల్ల సాధువుల మీద, హిందూ బంధువుల మీద, శ్రీవారి భక్తుల మీద ఈ వివాదం మొదలైందండి. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కూడా మీరు సాధు సంఘాలను పోషిస్తున్నారంటూ కూడా ఒక ఆరోపణ అయితే చేశారు. దాని మీద మీ సమాధానం ఏంటి? అమ్మ, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఆశ్రమాలు కానీ సాధు సంఘాలకు కానీ ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకు? వాళ్ళు జపం తపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ సంపాదన మీద ధ్యాస లేకుండా వాళ్ళు సమాజ సేవ చేస్తుంటారు, దైవ సేవ చేస్తుంటారు. అందువల్ల మేము ఒక హిందూ బంధువుగా, ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా వారికి ఏదైనా సరే సహాయం చేస్తాం. కానీ ఈ కరుణాకర్ రెడ్డి గారి విషయాలకి, పొలిటికల్ విషయాలకి మేము అలాంటి సహాయం ఏమీ చేయలేదు. నేనేమి సాధు సంతులకు నాయకుడిని కాదు. నేను కేవలం హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, సాధువులకు ఒక సేవకుడిని మాత్రమే. అట్లూరి నారాయణ పైన ఏదైతే పసుపు చొక్కాని వదిలేసి సాధువులకి పోషిస్తూ అలాగే వారి ఇంటి పైన కూడా దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారంటూ కూడా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే వాపోతున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి? కరుణాకర్ రెడ్డి అయినా స్టేట్ లో ఒక పెద్ద లీడరు, ఆయనకి ఒక చాలా పొలిటికల్ నాలెడ్జ్ ఉంది. మరి ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారో మాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఈ వైసీపీ వాళ్ళకి, ఈ మాజీ ఎమ్మెల్యేలకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకి ఒక్కసారిగా గవర్నమెంట్ పోయేసరికి వాళ్ళు షాక్ గురై మొత్తం మతిస్థిమితం తప్పారండి. ఎందుకంటున్నానంటే ఎవరు కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తామని కానీ, దాడికి ప్లాన్ చేస్తామని కానీ చెప్పలేదు. మేమేం చెప్పామంటే తిరుపతి వీధులలో స్వామివారి నామ సంకీర్తన చేస్తూ సాధువులు, హిందూ సంఘాలలో అందరం కూడా ఆ ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకి ఏం చెప్పామంటే మళ్ళీ ఇంకోసారి అప్పీల్ చేశాం, దయచేసి మీరు ఎక్కడా కూడా మీ రాజకీయ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా మీరు టీటీడీ మాజీ చైర్మన్ అనే పదం వాడొద్దండి, వాడితే మాత్రం మిమ్మల్ని ప్రతి క్షణం ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి మేము ఆయన్ని డిమాండ్ చేయడం జరిగింది.
సార్ మీ వైపు నుంచి ఇప్పుడు మీడియా వైపు నుంచి మీరు ఏం చెప్పాలనుకున్నా మీ డిమాండ్స్ ఏంటంటారు? ఇప్పుడు సాధు సంఘాలను కూడా, ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళకి సంబంధించి కించపరిచే విధంగా మాట్లాడారని మీరు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి కరుణాకర్ రెడ్డికి మీరు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? అంటే కౌంటర్ ఏం లేదండి. ఆయనకి ఏమనుకుంటున్నాం అంటే వెంకటేశ్వర స్వామిని కూడా వేడుకుంటున్నాం, అయ్యా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించి సాధువులు అంటే కూడా సాధువుల మీద, హిందూ సంఘాల మీద, హిందూ దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కొంచెం జ్ఞానం కలిగి మీ రాజకీయం నువ్వు చేసుకో. నీకు రాజకీయంగా పదవి కావాలి, మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు దానికి సంబంధించిన కార్యాచరణ పెంపొందించుకో. అంతేగాని ఈ సాధు సంఘాలని, స్వామివారి భక్తుల్ని, అలాంటి వాళ్ళని మీరు మాట్లాడడం, అనుచితమైనటువంటి మాటలు మాట్లాడడం, కసాయి వాళ్ళు అంటాం, సాధువులందరూ దొంగ సాధువులు అంటాం, ఈ కిలాడీలు అంటాం మానుకోవాలి. ఎందుకనంటే మీకంటే మీ నాయకుడి కంటే కిలాడి ఎవరు లేరు. మీకంటే, మీ పార్టీ కంటే, మీ నాయకుడి కంటే ఫేక్ ఈ భూప్రపంచం మీద ఎవడో ఉండడు. దయచేసి మీరు ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు, టీం 11 అని చెప్పి మిమ్మల్ని 11 మంది చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా మీకు ఓట్లు వేయలేదనే ఒక బాధతోటి హిందూ సంఘాల మీద, హిందువుల మీద, శ్రీవారి భక్తుల మీద ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరించడం మీకు ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, మీరు భవిష్యత్తులో కూడా ఎక్కడైనా సరే ఈ టీటీడీ మాజీ చైర్మన్ అనే పదాన్ని మీరు మళ్ళీ ఉపయోగించినట్లయితే మేము పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం, పదే పదే మిమ్మల్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి, అతను పదే పదే ఎక్కడ మాజీ టీటీడీ చైర్మన్ గా ఎక్కడ పదాన్ని వాడొద్దంటూ కూడా సాధు సంఘాలు, సాధు పరిషత్తు గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రావణ్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.